హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ అప్లోడ్ చేసి. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే, యాక్చువల్లీ మేము ఎప్పుడు ఫ్రీగా ఉన్న టెంపుల్స్కి అలా వెళ్ళడం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటామన్నమాట. మీరు చూసారు కదా లాస్ట్ టైం తిరుత్తని, అట్లా మంత్లీ ఒకసారి ఇట్లా టెంపుల్స్కి వెళ్తూ ఉంటామన్నమాట. అట్లనే ఈరోజు సండే అని చెప్పి కాణిపాకంకి డిసైడ్ అయ్యాము. సో మేమైతే కాణిపాకంకి రీచ్ అయిపోయామన్నమాట. కాణిపాకం తిరుపతికి చాలా దగ్గరలోనే ఉంటుంది. జస్ట్ 62 నుంచి 64 కిలోమీటర్స్ పడుతుంది. 1 అవర్ జర్నీ. మేమైతే ఆల్మోస్ట్ 55 మినిట్స్లోనే రీచ్ అయిపోయాం, అంటే నియర్లీ 1 అవరే. సో మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యి ఇంకా దర్శనానికి వెళ్తూ ఉన్నాం. ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఇక్కడ 4-5 ఆ టైంకి వెళ్ళాము. కాణిపాకం టెంపుల్కి వచ్చేసరికి చాలా స్పెషల్ స్టోరీ ఉందన్నమాట. నేను వ్లాగ్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇక్కడ ప్రమాణం చేస్తారు. మీరు పుష్ప మూవీలో కూడా చూసి ఉంటారు. ఇక్కడ ప్రమాణానికి చాలా పవర్ ఉంటుంది. ప్రమాణం చేసి అస్సలు బ్రేక్ చేయకూడదు. ఆ స్టోరీ ఏంటి అనేసి నేను టెంపుల్ గురించి, ప్రమాణం గురించి వ్లాగ్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూసేయండి. యాక్చువల్లీ ఇదంతా మొత్తం తిరుపతి పీపుల్కి అండ్ నియర్ చిత్తూరు డిస్టిక్ పీపుల్కి అందరికీ చాలా బాగా తెలిసి ఉంటుంది కాణిపాకం గురించి. బట్ బయట వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, అండ్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. అండ్ కాణిపాకం వచ్చేసరికి మనకి బెంగళూరు టు తిరుపతి హైవే ఉంటుంది కదా, హైవేలో వెళ్తూ మధ్యలో వస్తుందన్నమాట కాణిపాకం. ఒక 3 కిలోమీటర్స్ తీసుకొని రావాలి మనం ఆ హైవేలో కట్ అయ్యి. సో మనకి కాణిపాకం వస్తుంది. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాం. టెంపుల్లో దర్శనానికి వెళ్ళే ముందు ఫోన్స్ అవి అలో లేదని చెప్పారు. ఇంకా ఫోన్స్ అవన్నీ లాకర్లో పెట్టడానికి చూస్తూ ఉన్నాం అన్నమాట. లాకర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పర్ అవర్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తారు. సో మేమైతే లాకర్లో పెట్టేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అన్నమాట దర్శనానికి. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. అసలు దర్శనం ఎంత బాగా జరిగిందంటే నేనైతే ఎక్స్ప్రెస్ చేయలేకున్నా. అసలు ఏం జరిగిందంటే, నేను 150 రూపీస్ లైన్లో వెళ్తూ ఉన్నాను అనమాట మేము దర్శనానికి. అండ్ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కానీ ఎవరో ఏమనుకున్నారో తెలీదు, సమ్వన్ ప్రోటోకాల్తో వచ్చారనమాట. వాళ్ళు నన్ను లోపలికి తీసుకెళ్లారు. వాళ్ళతో పాటు రామ్మ ఏం కాదు అని చెప్పేసి ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయాను అనమాట. గర్భగుడి లోపలికి తీసుకెళ్తారు కదా, అక్కడ ప్రోటోకాల్ వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. సో అట్లా వాళ్ళు నన్ను తీసుకెళ్లారనమాట. అండ్ జస్ట్ నాకు దేవుడికి జస్ట్ ఒక 3 feet 4 feet డిస్టెన్సే ఉంది. అంత దగ్గర నుంచి చూస్తున్నా అన్న ఫీల్ వచ్చేసింది అనమాట. నాకైతే లిటరలీ ఐ గాట్ టియర్స్ అనమాట. అంత దగ్గర నుంచి దేవుడిని చూశాను, నేత్ర దర్శనం. అందులోనూ ఎంత హ్యాపీ అనిపించిందో నా ఫేస్లో గ్లో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్లీ మేము చిన్నప్పుడు చాలాసార్లు వస్తూ ఉండేవాళ్ళం కాణిపాకంకి. ఒక 7-8 years అయిపోయింది ఇప్పుడు మాత్రం వచ్చి. సో 7-8 years తర్వాత ఇప్పుడు వచ్చామన్నమాట. అండ్ ఈ దర్శనం నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. ఇంకా కళ్ళ ముందే ఉన్నట్టుంది దేవుడు. చాలా బాగుంది అన్నమాట. చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది నాకైతే. ఇంకా టెంపుల్ విషయానికి వచ్చేసరికి ఈ టెంపుల్ సమ్ thousands of years ago కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ ఊరిని ముందు విహారపురి అని పిలిచేవాళ్ళు. అండ్ ఈ ఊరిలో ఒక 3 people ఉండేవాళ్ళంట. అంటే ఒకరికి డఫ్, ఒకరికి డమ్ అండ్ ఒకరికి బ్లైండ్ ఉండేదంట. ఇంకా ఈ ఊరిలో వాటర్ కోసం బావిలో నుంచి తవ్వి వాటర్ తెచ్చుకునే వాళ్ళంట. అలా తవ్వుతూ బావిలో వాటర్ అయిపోయాయంట. ఇంకా ఈ ముగ్గురు బ్లైండ్, డఫ్, డమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరోజు వాటర్ కోసం వెళ్ళి ఆ బావిలో వాటర్ కోసం తవ్వుతూనే ఉన్నారంట. అట్లా తవ్వుతూ ఉన్నప్పుడు ఒక నల్ల రాయి దొరికిందంట వాళ్ళకి. అండ్ దానికి వాళ్ళు ఏదైతే తీసుకెళ్లారో గడ్డపార లాంటిది, అది తగిలి ఫుల్ బ్లీడ్ అయిందంట ఆ స్టోన్కి. తీరా చూస్తే అది శ్రీ వరసిద్ధి వినాయక స్వామి రూపంలో ఉన్నిందంట. అలా వినాయక స్వామిని చూడగానే ఈ ముగ్గురు అవిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షాక్ అయ్యారంట. షాక్ అయిన విషయం పక్కన పెడితే వాళ్ళకి ఏవైతే అవిటి లోపాలు ఉన్నాయో, చెవిటి, మూగ, గుడ్డితనం, అవి పోయాయంట. సో అప్పటి నుంచి ఇక్కడ దేవుడు వరసిద్ధి వినాయక స్వామి అనే పేరుతో విశేషమైన పూజలు అందుకుంటున్నారు. స్వామివారు మనకి బావిలో దొరికారు కాబట్టి మనకి ఇప్పటికీ బావిలో నుంచి దర్శనమిస్తున్నట్లే ఉంటుంది. అండ్ ప్రీవియస్గా స్వామివారి స్టొమక్ వరకు వాటర్ ఉండేవి. ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయి అన్నమాట. కొంచెం ఫీట్ వరకే ఉన్నాయి. ఆ వాటర్ కూడా మనం చూడొచ్చు. ఇదన్నమాట టెంపుల్ స్టోరీ. ఇంకా కోనేరు దగ్గరికి వెళ్దాం. అక్కడ నేను ప్రమాణం స్టోరీ చెప్తాను. సో ప్రమాణం స్టోరీ వచ్చేసరికి కాణిపాకంలో ప్రమాణం అనేది చాలా పవర్ఫుల్.
ప్రమాణం అనేది ఎవరైతే చేయాలి అనుకుంటారో వాళ్ళు ఈ కోనేటిలో మునిగి లోపలికి వెళ్ళి వినాయక స్వామి మీద ప్రమాణం చేస్తారనమాట. ఎలాంటి ప్రమాణాలు ఇక్కడ చేస్తారంటే మనకి ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా లేకపోతే ఎనీథింగ్ ఏమన్నా బిగిన్ చేస్తూ ఉన్నా ఇలాంటివి స్టాప్ చేయాలి, ఇలాంటివి బిగిన్ చేయాలి, మనం ఇలా స్టాండర్డ్గా ఉండాలి అనుకుంటాం కదా, అప్పుడు వచ్చి ఇక్కడ ప్రమాణం చేయొచ్చు అనమాట. అంటే దేవుడి పైన ప్రమాణం కదా, కొంచెం భయం ఉంటుంది. అంటే ఈ ప్రమాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం బ్రేక్ చేయకూడదు అనమాట. ఎన్ని కండిషన్స్ వచ్చినా అస్సలు బ్రేక్ చేయకూడదు. బట్ మనం ఏమన్నా అనుకున్నా ముందే ఇలా 6 months ఉంటాము అలా మొక్కుకోవాలంట. సో ఇక్కడ ప్రమాణం చేసి అస్సలు బ్రేక్ చేయకూడదు. అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసి గుడ్ హ్యాబిట్స్ని చూస్ చేసుకోవాలంటే బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. సో ఇదన్నమాట ది బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ స్టోరీ ఆఫ్ కాణిపాకం. ఇంకా నేను వాటర్లో దిగి నేను కూడా వాటర్ చల్లుకుంటూ ఉన్నాను. టెంపుల్ కూడా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. వాటర్ ప్యూర్గా మెయింటైన్ చేస్తున్నారు కోనేరులో. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంది, శివాలయం. సో నేను అక్కడికి వెళ్తున్నా, రండి నాతో పాటు. శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి శివాలయం ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగా చేశారనమాట. ఇక్కడ పార్క్ లాగా ఉంది. బట్ మనం ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి అలో లేదు. మనం అక్కడికి వెళ్ళి చూడొచ్చు, బట్ ఫొటోస్ వీడియోస్ అలో లేదనమాట. చాలా బాగున్నాయన్నమాట ఇక్కడ విగ్రహాలు. వినాయక స్వామిది, సుబ్రహ్మణ్య స్వామిది, శివయ్యది, పార్వతీదేవిది చాలా బాగా అరేంజ్ చేశారు. బట్ దీనికి అలో లేదు. అక్కడ స్పెషల్ ఫోటోగ్రాఫర్స్ని పెట్టారనమాట. వాళ్ళు మాత్రమే తీస్తారంట మనకి ఫొటోస్ కావాలంటే. అంటే మనం మళ్ళీ ప్రింట్ తీసుకోవచ్చు. అయినా ఇలా ఇప్పుడు ఎవరు అలా చేసే వాళ్ళు లేరు కదా, అందరూ మన మొబైల్స్లోనే ప్రిఫర్ చేస్తారు. ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని శివయ్యని బయలుదేరిపోతున్నాం అనమాట రిటర్న్. చాలా హ్యాపీ అనిపించేసింది నాకు ఆ సండే మాత్రం. ఇంకా అట్లనే ఉందన్నమాట. మళ్ళీ ఇంకొకసారి వెళ్దామా అట్లా అనిపిస్తూ ఉంది. ఈవినింగ్ టైం వెళ్ళడం, అంత మంచి దర్శనం అవ్వడం అంతా చాలా బాగా అనిపించింది అన్నమాట. ఓన్లీ నేను, మమ్మీ, డాడీ మాత్రమే వెళ్ళాము. అండ్ వాళ్ళు పెద్దగా వీడియోలో కనిపించట్లేదు. ఇంకా మేము పార్కింగ్కి వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం వెహికల్ కోసం. నాకు తెలిసినంత వరకు నేను స్టోరీ చెప్పానన్నమాట. కాణిపాకం టెంపుల్ది కానీ ప్రమాణంది కానీ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నాకు తెలిసినంత వరకు నేను క్లియర్గా మీకు షేర్ చేయాలనుకున్నాను, సో షేర్ చేశాను. అండ్ నాలో ఈరోజు ఒక డిఫరెన్స్ ఉంది, ఏంటో కనిపెట్టి కామెంట్ చేసేయండి. మళ్ళీ చెప్తున్నా, సారీ, నేను ఏమన్నా మిస్టేక్స్ చేసుంటే క్షమించండి. ఇంకా ఇప్పుడైతే మేము వెళ్తూ మధ్యలో కాఫీ కోసం అని చెప్పి ఆగాము. హెరిటేజ్కి వెళ్తున్నాము. మధ్యలో ఒక దగ్గర కాఫీ షాప్కి ఆపారు డ్రైవర్. మా మమ్మీ ఏం చెప్పిందంటే హెరిటేజ్లోనే తాగాలి అని చెప్పి వచ్చింది. బట్ హెరిటేజ్ వాళ్ళు కాఫీ క్లోజ్ చేసేసారు. ఇంకా అట్లనే రిటర్న్ అయ్యాము. సో ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.